హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటలని మౌనంగా వినండి. కాలమే సమాధానం చెప్తుంది. కాస్త ఓపిక పట్టండి. ఓపిక, సహనం అనేది బలహీనతలు కావు. అంతర్గతంగా వాళ్ళకి ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. లక్షలు ఉన్నవాళ్ల కోసం కాదు, లక్షణాలు ఉన్నవాళ్ల కోసం వెంటపడండి. లక్షలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ లక్షణాలు ఉన్నవాళ్ళని కోల్పోతే తిరిగి సంపాదించలేము. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంకలాంటి మనిషిలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలున్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తారు. ఎటువంటి ప్రశ్నకైనా ప్రేమగా బదులిస్తే అనుబంధాలు ఆనందాన్ని ఇస్తాయి. కాకి, కోకిల రెండు అరుస్తాయి, కానీ కాకిది గోల అంటాము, కోకిలది పాట అంటాము. ఆలోచించు. ఎందుకో బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవవచ్చు. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు. పైగా గర్వపడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుండి జీవిత పాఠాలు నేర్చుకున్నవారు బాగుపడతారు. ఆ తప్పులే గొప్పలుగా భావించేవారు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. కారణాలు ఏవైనా కొందరు మనల్ని ఇష్టపడతారు, మరికొందరు మనల్ని ద్వేషిస్తారు. ద్వేషించే వారిని క్షమించండి, ఇష్టపడే వారిని నొప్పించకండి. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువని పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెడుతుంది. నువ్వు ఎదుటివారిని మంచిని కోరుకుంటే నీ ఇంట ఆనందం నిలుస్తుంది. ఎదుటివారి పతనాన్ని ఆశిస్తే నీలో మనశ్శాంతి కరువవుతుంది. మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారడం తప్పు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కు తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. ఎప్పుడైతే మనిషి గర్వపోతుగా మారతాడో ఆ రోజు నుండే నాశనం తన గుమ్మం ముందు తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందుకేనేమో వినాశకాలే విపరీత బుద్ధే అన్నారు మన పెద్దలు. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్ళు బాధపడేలా మాట్లాడకు. ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ. సంపాదించాల్సింది డబ్బు, ఆస్తులు కావు, దీవెనలు. వీటిని పొందాలంటే మీ ఆస్తులు, అంతస్తులు సరిపోవు. కేవలం మంచి మనసుతోనే సంపాదించగలం. గుర్తుంచుకో, మనల్ని ఎవరైతే చాలా చులకనగా చూస్తారో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక టైంలో అత్యవసరం పడుతుంది. ఓదార్పు మాట ధైర్యాన్ని ఇస్తుంది. కఠినమైన మాటలు జీవితాన్ని మార్చేస్తాయి. చేదైన మాటలు ద్వేషాన్ని కలిగిస్తాయి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ, మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా? ఉపాధ్యాయుల మొదటి కర్తవ్యం విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పడం. వారిలో ఉండే సహజమైన ఈ ప్రశ్నించే గుణాన్ని అణిచివేయకుండా, మనలోని భావాలని వాళ్లపై రుద్దకుండా, స్వేచ్ఛగా తమలోని భావాలను వ్యక్తపరిచే ఆలోచనలను పంచుకునే, సందేహాలను నివృత్తి చేసుకునే వాతావరణం కల్పిస్తే చాలు. పాఠశాల భవిష్యత్తు సమాజం. గెలిచినవాడు నీతులు చెప్తాడు, ఓడినవాడు అనుభవాలు చెబుతాడు. గెలిచిన వాడితో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాడితో అనుభవాలు చెప్పించుకోవడం మిన్న.
ప్రతి సమస్యకే 3 దారులుంటాయి. 1 అంగీకరించడం, 2 మార్చుకోవడం, 3 వదిలేయడం. సమస్యని యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేదీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే అన్నీ నేర్చుకోవాలి. అడగడం చేతకానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. ప్రపంచంలో మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఆంతర్యం ఉంటుంది. అది అభిమానం అయితే దాని వెనుక ఇంకా భయంకరమైన స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పేరు పెడతారు. స్నేహమని, ప్రేమ అని, బంధం అని, బాధ్యత అని, వాత్సల్యం అని, ఇలా చాలా పేర్లు పెడతారు. ఎవరో మనల్ని గౌరవించట్లేదని బాధపడద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చని వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. రెండోసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. ఇది గుర్తుపెట్టుకో. ఆశకు అంతం ఉండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తేటోడికి మనశ్శాంతి ఉండదు. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటుంది. కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఎదుటివాడు నిన్ను నమ్మడం లేదని ఆలోచించడం కన్నా ఒకరికి నమ్మాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నీవు గెలిచినట్లే. చిమ్మ చీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా అంతే ధైర్యాన్నిస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటపడుతుంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్టే. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం కాదు. చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అదృష్టం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవడానికి మనకు ఎప్పుడు ఒక అవకాశం ఉంటుంది. అదే సంకల్పం అనే ప్రయత్నం. ఎదురు తిరిగి గొడవ పడడానికి తెలివితేటలతో పని లేదు. కానీ పరిస్థితి అర్థం చేసుకుని గొడవ వద్దు అని చెప్పడానికి తెలివితేటలు చాలా అవసరం. జననం నుండి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బతకడమే అసలైన విజయం. అన్నింటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఒక ప్రదేశంలోనే ఉండదు. అది ఒక చోటు నుండి మరొక చోటికి పోతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ చేజార్చుకోకు. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూసే పువ్వులు తక్కువ. అందరూ పూలనే చూస్తారు కానీ ఆకుల్ని పట్టించుకోరు.